అమ్మా అవునే. దీన్నెందుకు తీసుకొచ్చావు? ఏయ్, నువ్వు రాకూడదని ఇంటి దగ్గరే చెప్పాను కదా. బుద్ధి లేదా నీకు? సిగ్గు లేదా నీకు? జ్ఞానం లేదా నీకు? అవన్నీ ఉంటే మన కొంప మీద పడి మనందరినీ ఎందుకు ఇబ్బంది పెడుతుంది? దీన్ని చూసొస్తానని ఇంటికెళ్ళావు, మరెందుకు తీసుకొచ్చావు? ఇక్కడ మొగుడు ఏమైపోయినా పర్లేదనుకుంటా. పెద్ద సతీ సావిత్రిలాగా మాట్లాడతావు. ఇది హాస్పిటల్ అనుకుంటున్నారా, ఇల్లు అనుకుంటున్నారా? కూతుర్ని తీసుకురావడంలో తప్పే ఉంది. ఎవరి కూతురు? ఎవరి కూతురు? ఈ మాటలే వద్దు అనింది నేను. పాపం తగులుతుంది మీకు. నేనేం చేసినా బావ కోసమే చేస్తాను. నేను నా కూతురు గుడికి వెళ్ళి పూజలు చేసుకుని వచ్చాం. అందుకే రావడం ఆలస్యమైంది. ఏంటేంటి? నిప్పుల గుండం మీద పొర్లు దండాలు పెట్టావా? హ, ఇదేదో కొత్త కాన్సెప్ట్ లాగా ఉందే. వినేవాళ్లుంటే ఎన్నైనా చెప్తారు. నిప్పుల మీద పొర్లు దండాలు పెట్టాం, నీటి మీద నడిచాం, గాల్లో ఎగిరామంటూ కూతలు కూస్తారు. మీరు నమ్మినా నమ్మకపోయినా అమ్మ చేసిందైతే నిజం. మళ్ళీ తల్లి కూతుర్లు కలిసి వాడిని ఏమి ఇబ్బంది పెట్టదలుచుకుంటున్నారు? మేము మంచి కోరేవాళ్ళం, మంచి చేసేవాళ్ళం. ఇబ్బంది పెట్టే మనుషులు వేరే ఉంటారు. మన గురించి అంటుంది. బావని చూడాలని అక్షయ్ అడిగింది, అందుకే తీసుకొచ్చాను. ఇది హాస్పిటల్కి రావటమే మాకిష్టం లేదు అనంటే నా కొడుకుని చూపిస్తానంటావేంటి? బయటికి పంపే దీన్ని. తండ్రికి ఏమీ జరగకూడదు అని ఇంటి దగ్గర పూజలు చేసుకుంది. తండ్రిని చూడకూడదు అని మీరు చెప్తే కుదరదు. చెడే, మా అమ్మ సుప్రీం పవర్, మా అమ్మ మాటే శాసనం. సుప్రీం కోర్టు కూడా తండ్రి కూతుళ్ళని విడదీయడానికి లేదు. మీ అమ్మ శాసనం ధర్మశాసనం కంటే గొప్పది కాదు. మిమ్మల్ని ఎంత మాట నిందో చూడండి. మీరంటే బొత్తిగా గౌరవం లేకుండా పోయింది. గౌరవం అనేది ఇచ్చిపుచ్చుకోవడంలో ఉంటుంది. ఇటు నుంచి మనం ఇవ్వకుండా అటు నుంచి మనకి రావాలి అంటే కుదరదమ్మా. నా కూతురికి తన తండ్రిని చూపిస్తాను. ఎవరు అడ్డుకుంటారో అడ్డుకోండి. రామ్మా. ఒక్కోసారి అవని అమ్మ వారిలా మాట్లాడుతుంది. అందుకే అడ్డుపడాలన్నా ఎదురెళ్ళాలన్నా మనందరికీ భయంగా ఉంటుంది, నాకు తెలుసు.